ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ వందనాలు. ఈ రోజు అందరం కూడా పెట్టిన దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యం చదువుతున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన సేవింపవలని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞను మీరు జాగ్రత్తగా విని యెడల మీ దేశంలో వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలువలో కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను కూర్చుకుంటావు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేరని గడ్డి మొలిపించేదను. మీ హృదయము మాయల్లో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాడికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి. దేవుని స్తోత్రం. దేవుని మాటలు దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు జరిగించినటువంటి దేవుడు ఆయన ఏం చెప్తున్నారంటే, మరి ఈ రోజున వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. మీరు గనక ఇతర దేవతలను తిరిగినట్లయితే మీ యొక్క పరిస్థితి దారుణంగా ఉంటుంది. కాబట్టి మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. మీ దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ మరి చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా కన్నులు, నీ దేవుడైనటువంటి యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ కూడా దేవుడు చూపించేటువంటి ఆ ప్రాంతం మీద ఆ దేశం మీద ఉంటాయని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి దేవుడు మనకి కొన్ని ఆశీర్వాదాలను మన కొరకు సిద్ధం చేసి ఉన్నాడు. 2025 సంవత్సరం దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించాడు. 2020 సంవత్సరంలో కూడా నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంటే మనము మన పిల్లల్ని కూడా సిద్ధం చేసుకోమని వాక్యము నేను చెప్తూ ఉన్నది బిడ్డారా. సో ఇక్కడ 18వ వచనం చూడండి. అదే ద్వితీయోపదేశకాండం 11:18. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ వాసికములుగా ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు తన ఆ యొక్క వాక్కు ఏ విధంగా అంటే, ఆ మాటలు నా మాటలు మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీదను మీ కన్నుల నడుమ బాసికములుగా వాటిని చేతులు కట్టుకోమన్నాడు. బాసికల్లాగా నోటి మీద పట్టుకోమన్నాడు. ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు చేస్తావో, సో నీవు ఇంట కూర్చున్నప్పుడు త్రోవ నడిచినప్పుడు పట్టుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుతూ వాటిని మీ పిల్లలకు నేర్పి ఏం చేయాలి? దేవుని యొక్క మాటల్ని ఎవరు నేర్పాలి? పిల్లలు నేర్పాలి. కీర్తన గ్రంథం 1:2 వచ్చేది త్వరగా చదవండి. కీర్తనలో 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్పిందంటే, నువ్వు ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడుచున్నప్పుడు, అంటే ఇంట్లో కూర్చున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి ఎవరితో మాట్లాడాలి? పిల్లలతో మాట్లాడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని మన పిల్లలకి ఎప్పుడైతే మనం ఇంటిలో కూర్చున్నప్పుడు నడుస్తున్నప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటామో, వాడికి బైబిల్ యొక్క జ్ఞానం వెన్నతో పెట్టినటువంటి విద్యగా మారుతూ ఉన్నది. చాలా మంది దేవుని యొక్క జ్ఞానము లేక అల్లడిల్లిపోతూ ఉన్నారు. వారి జీవితాలు అయోమయంగా ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మన పిల్లలకు నేర్పినట్లయితే ఆయన ఏమంటున్నాడు అక్కడ వాక్యం, మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీద నీ గౌరవ మీద వాటిని రాయవలెను. సో తర్వాత ఆయన
మీ పితరులకు ఇచ్చినదని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశం ఇచ్చినంత కాలము విస్తరించును. హల్లెలూయా. ఈ భూమికి పైన ఆకాశం ఉన్నంత కాలము కూడా వారు విస్తరిస్తారని చెప్పేసి దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు దీని బిడ్డలారా. ఎందుకంటే దేవుని జీవమగల దేవుని విడిచిపోవునట్టి మనస్సు మనలో ఎవరికి కలిగినా గాని అది శాపానికి గురి అవుతున్నది. కాబట్టి ఆయన ఏమంటాడంటే, మీరు నేర్చుకోండి నా మాటలు, మీ హృదయాల్లో ఉంచుకోండి, మీ మనసుల్లో ఉంచుకోండి, మీ చేతులు కట్టుకోండి, మీ నా యొక్క రుచి మీద బాస్కాలే కట్టుకోండి, మీరు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు మీ పిల్లలకి నేర్పండి అన్నాడు. నేర్పితే ఆ దేశాన్ని, ఈ యొక్క భూమి ఉన్న భూమి పైన ఆకాశం ఉన్నంత కాలం కూడా వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి ఆకాశాలు మహావేంద్రంతో లయమైపోతేవి పేతురుగారు సెలవిస్తూ ఉన్నారు. కొత్త ఆకాశం, కొత్త భూమిని నేను సృజిస్తానని చెప్పేసి సర్వోన్నతుడైన దేవుడు సెలవించి ఉన్నాడు. కాబట్టి మన పిల్లల్ని మనం సిద్ధం చేస్తే ఈ విధంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన హత్తుకొని మీరు చేయవలని మీకు ఆజ్ఞాపించి ఆజ్ఞని అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. ఇంకెవరు నీ ఎదుట నిలబడడానికి వీలు లేదు. నువ్వు నుంచి చూడన్నాడు. అదే కదా అని చెప్పింది. యు స్టాండ్ అండ్ సీ. నేనేం చేస్తున్నానో మీరు నుంచి చూడమన్నాడు. సో ఈ రోజున నువ్వు ఏదో చేయాలని తపన పడుతున్నావేమో కానీ, సో ఇట్ ఈస్ ఇన్ వెయిట్, అంటే ఉపయోగం లేదు దానివల్ల. నువ్వు ఏది చేయాలనుకున్నా దేవుడు లేకుండా ఏది చేయాలన్నా అది వ్యర్థమే. కాబట్టి దేవుడిని మనం ఎక్కడ ఉంచుకోమన్నాడు? హృదయంలో ఉంచుకోమన్నాడు, మనసులో ఉంచుకోమన్నాడు. సో మరి ఇంకా అసలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భార్యను బట్టి మనం సిగ్గుపడొచ్చు, కూతురు బట్టి, కొడుకు బట్టి సిగ్గుపడొచ్చు, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుని బట్టి సిగ్గుపడడానికి అవకాశం లేదు. ఆయన నిన్ను ఎన్నడూ కూడా సిగ్గుపరచనీయడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ అవమానానికి ప్రతిగా ఆయన ఘనతనిస్తున్నాడు. సో ఇంకేదో మనం సిగ్గుపడాలి? ఆయన ఏమన్నాడు? నీ ఎదుటి ఎవరు లేకుండా నీ చేస్తానన్నాడు. నువ్వు నా మాట విను, జస్ట్ యు లిసన్ టు మీ అండ్ ఫాలో. నా మాట విని నడుచుకోను. ఆయన నేను ఎవరు కూడా ఆ దేశంలో ఎవరు కూడా నీ ఎదుట నిలవకుండా నేను చేస్తానని చెప్పేసి దేవుడే మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనమును వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠమైన గొప్ప జనముల దేశము స్వాధీనపరచుకొందురు. అంటే వీళ్ళు మైనారిటీ గ్రూప్ గా ఉన్నా గానీ బలిష్ఠులైన వారిని ఆ దేశం నుంచి వెళ్ళగొట్టి దాన్ని స్వాధీనపరచుకుంటారని చెప్పేసి వాక్యం. మీరు అడుగు పెట్టే ప్రతి స్థలము మీది అయ్యాము. అరణ్యం మొదలుకొని లెబనోను వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రం వరకు మీ శరీరాన్ని వ్యాపించును. ఏ మనుష్యుడు మీ ఎదుట నిలవాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవాడు? నీతో వ్యాజ్యమాడిన వారు, నీ మీద నిందలు వేసిన వారు, నిన్ను అనగదొక్కాలని ప్రయత్నం చేసిన వారు, నిన్ను ఉద్యోగంలో హింసించిన వారు, అవి అందరికీ కూడా ఎవరు కూడా ఇక్కడ ఎదుట నిలవరు. షడ్రక్ మేషక్ అబేద్నెగో రాజుగా నిలబడ్డాడండి. నెబుకద్నెజరు నిలబడగలిగాడా? కారణం ఏంటండి? వాళ్ళు దేవుని కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే వారిలో దేవుడు ఉన్నాడు, వారి మాటల్లో దేవుడు ఉన్నాడు. సో అందుచేత రాజుగారు గాని మంత్రులు గాని ఎవరు కూడా వారి ఎదుట నిలవలేకపోయారు. ఎవరైతే వారి మీద ఒత్తిడి తీసుకొని శిక్ష విధించాలని ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా లేకపోయారు. వాళ్ళు భార్యలు, పిల్లలు అందరూ కూడా లైఫ్ అయిపోయారు. ఇది దేవుడి యొక్క శక్తి. నీ ఎదుట ఏ మనుషుడు నీ ఎదుట నిలువడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పోతీఫరు భార్య యోసేపుని నింద వేసింది, కానీ దేవుడు నిందకు ప్రతిగా ఘనతనిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఉద్యోగాలు చేస్తున్నాను కాబట్టి ఉద్యోగ స్థలాల్లో ఇలాంటి నిందలు, అవమానాలు, నిన్ను అనగదొక్కాలని, నిన్ను అసలు గుర్తింపు లేకుండా చేయాలని నీ గురించి ఆలోచించేవారు చాలా మంది ఉంటారు. సో నెవర్ టు వరీ. ఆలోచించాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఎదుట ఎవరు కూడా నిలవడానికి వీల్లేదు.
ఇది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం. కాబట్టి మనం మళ్ళీ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలోకి వద్దాం. 28వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నువ్వు ఎప్పుడైతే నా మాట వింటావో నేను ఇప్పుడు చెప్తున్న దీవులన్నీ కూడా నీ మీదకి వస్తాయి అన్నాడు. ఎక్కడ ఏమంటాడు? నువ్వు పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. ఈ కొట్ల నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నంలోను నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నువ్వు చేయి ప్రతి ఒక్క ప్రయత్నములో నీకు దీవెన కలిగినట్లు దేవుడే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి దానికి ఆపడం ఎవరి తరం కూడా కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ అనుసరించి ఆయన మార్గం నడుచుకుని ఎడలా యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచున్నట చూచి నీకు భయపడుతున్నారు. దేవుని స్తోత్రం. అంటే నీకు వాళ్ళందరూ కూడా భయపడతారు. ఇక్కడ మరి 12వ వచనంకి వచ్చేసరికి 28:12 యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమును కురిపించుటకును నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశం తన మంచి దానిని తెరచును. సో నీవు అనేక జనులకు అర్పించదు గాని అప్పు చేయవు. ఎందుకంటే దేవుడే తన యొక్క ఆ ధన భండాగారాన్ని వీడిని తెరుస్తూ ఉన్నాడు. కాబట్టి నేను సమృద్ధిలోని తీసుకుని వస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక నువ్వు అప్పు చేయడానికి అవకాశం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడికి అడ్డు పెట్టుకుని నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. సో ఈ రోజు నువ్వు అప్పు చేసేవాడు కాబట్టి ఒకసారి ఆలోచించుకో. ఎవరి మీద ఆధారపడి దేని కొరకు అప్పు చేస్తున్నావు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అప్పు చేయడానికి 2 కారణాలు. ఒకటి, నువ్వు అప్పు చేసే వెంటనే అర్జెంట్ అండ్ ఇమీడియట్, అత్యవసరమైన అప్పుడు అప్పు చేయొచ్చు. అంతేగాని ఇక దేనికో నువ్వు అప్పు చేసావనుకో అప్పు తీర్చడం కూడా నీ వల్ల కాదు. ఇల్లు చేయడానికి లక్షలు అప్పు చేస్తారు. ఇల్లు కట్టడానికి లక్షలు అప్పు చేస్తారు. తీర్చేసరికి వాళ్ళ ప్రాణం కూడా వెళ్ళదు. ఇంత దారుణమైన పరిస్థితి. అంటే దేవుడు అప్పు చేయమన్నాడు. దీనికి అత్యవసరమైన ప్రాణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నీకు తక్షణమే ధనం అవసరమైనప్పుడు, సో ఈ ఎమర్జెన్సీలోనో ఆ ఇమీడియట్ నీడ్లోనో అప్పు చేయవచ్చు. దాన్ని కూడా దేవుడు ఒప్పుకోడు. అసలు నేను అప్పు చేయడానికి దాన్ని కూడా దేవుడు ఒప్పుకోడు. సో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నిన్ను అనేక మందికి అప్పించేవాడిగా చేసేది కానీ అప్పు చేసేవాడిగా చేయలేదు. సో 14వ వచనం, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్నాయనలా నీవు అనుసరించి నడుచుకోవాలని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించి గైకొనినలా యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడిగా ఉండు కానీ క్రిందవాడిగా ఉండవు. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములని వినని ఎడల ఈ శాపములని ఎత్తుకొస్తున్నాడు. అంటే దేవుని మాట వింటే ఆశీర్వాదము, దేవుని మాట వింటే ఆశీర్వాదము, వినకపోతే శాపము అన్నాడు. సో ఇక్కడ ఆయన రెండింటినీ కూడా మన దగ్గరే ఉంచాడు. దేవుడు రెండింటినీ కూడా, ఆ జీవాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, శాపాన్ని కూడా మన ఎదుట ఉంచి ఆయన ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన ఇష్టాన్నది ఏదైనా కానీ ఆయన ఇచ్చేస్తాడు. కానీ పొందుకోవడానికి మనమే సంకోచిస్తాం, సిద్ధంగా లేము. మనము సిద్ధంగా లేము. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి. సంవత్సరాది మొదలుకొని, అంటే సంవత్సరాది అంటే సంవత్సరం యొక్క ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు, సంవత్సరం యొక్క చివరి వరకు కూడా దేవుని యొక్క కన్నులు ఎవరి మీద ఉన్నాయి? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున మనము దేవుని మీద ఆధారపడ్డాం కాబట్టి, సో ఇప్పుడు నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 22వ వచనం. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏక నీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైన లేని లేవీయులను నీ ఇంటనున్న పరదేశులను తండ్రి లేని వారును విధవరాలను వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది నువ్వు ఇక్కడ దానం చేసేవాడిగా ఉండాలి. ఎందుకంటే నువ్వు చేయు నీ చేతి పని అంతటిలో నిన్ను ఆయన ఆశీర్వదించినట్లు. ఎలాంటి ఆశీర్వదించినట్లు నువ్వేం చేయాలి? 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సిద్ధాంతాన్ని ప్రభు నేర్పించాడు ఇశ్రాయేలు ప్రజలకి. వాళ్ళందరూ కూడా ఎవరికి ఏమన్నాడు ఆయన? నీ మధ్యలో పాలైనను స్వాస్థ్యమైన లేని లేవీయులను నీ ఇంటున్న పరదేశులు తండ్రి లేని వారు విధవరాలను వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. దేవుని యొక్క మందిరములో ఆహారం ఉన్నట్లు మనం మన కష్టార్జితాన్ని అర్పించాలి. దేవుని స్తోత్రం. తర్వాత 15వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 15. నీవు నిశ్చయముగా వారికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంటే నువ్వు చేయి ప్రతి కార్యములో కూడా ఎవరంటారు అక్కడ విడుదల సంవత్సరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ద ఇయర్ ఆఫ్ ద జూబ్లీ అంటారు ఇంగ్లీష్ లో. సో విడుదల సంవత్సరంలో పేదలకి మనము ఇవ్వాలి, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసి వాళ్ళకి దీని వెళ్ళారా. 15వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞని అనుసరించి నడుచుకునేటప్పుడు ఈ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన యెడల మీలో బేదలు ఉండరు. బేదలు మీలో ఉండరు. దేవునికి స్తోత్రం. ఇది వాగ్దానం. ఎందుకంటే దేవుని మాటను మనము ఆచరణలో పెట్టినప్పుడు ఇంకా బేదలనే వాళ్ళు మన సంఘములో ఉండడానికి వీల్లేదు. మరి అవసరానికి కూడా దేవుడు తీర్చివేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని మాటను మనం పాటిస్తే ఆయన మన పనిని చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే నువ్వు నీ చేతి ప్రయత్నములన్నిటిలో అన్నాడు. ఇది అది చేయనలేదు. నువ్వు ఏది ప్రయత్నం చేసినా గానీ, ఏది ప్లాన్ చేసినా గానీ దాన్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాల్లో చాలా మంది బలహీనలైపోతున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. ఉద్యోగ సమస్యలు ఇవన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు మనం దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనకి తగిన సమయం ముందు మన హెచ్చిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ బంధకాల్లో చిక్కబడి ఉన్నావో ఆ బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. జకరియా గ్రంథము హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా. యోబు కూడా బంధకాల్లో పడిపోయాడు, ఘోరమైన శ్రమల్లో పడిపోయాడు. అప్పుడు ఆ నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూశాడు కాబట్టి రెండంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఈ రోజున రెండంతలుగా మేలు నీకు చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు.
ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ కష్టములో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, దేవుడు ఆ బంధకాల నుంచి నీకు విడుదల దయచేస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఇక గడిచిన కాలంలో ఎదురైన చేదు అనుభవాలను జ్ఞాపకం తెచ్చుకోకుండా మనము జీవించాలి. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవలు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా గాని, ఎన్నిసార్లు వాక్యం విన్నా గాని మన ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? మళ్ళా చేదు అనుభవాల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నది. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. వాక్యం ఏం చెప్తుందంటే గత అనుభవాలను మర్చిపోమంటుంది. ఒకప్పుడు మనమందరం కూడా బాప్తిసం పొందక ముందు ఆ ప్రతి ఒక్క పాపాన్ని కూడా ఆయన నామములో విడిచిపెట్టేశాం. ఇక వాటిని తలుచుకోవడం వల్ల మరలా పాపం చేస్తూ ఉన్నాం. సో యూ షుడ్ నాట్ థింక్ ఆన్ ద పాస్ట్. గతించిన కాలం గురించి నువ్వు ఆలోచించడానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన ఏంటంటే నీ ముందున్న సమయాన్ని నువ్వు ఎలా జీవించాలి, ఎలా గడపాలి, ఎలా సిద్ధపడాలి అనేదే ముఖ్యము. అందుకే నిరీక్షణ గలవారని వాక్యం సరిచేస్తున్నది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వపు సంగతులను తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను జరిగించబోతున్నాను. నూతన క్రియలు జరిగించాలంటే మన హృదయాలు కూడా సిద్ధముగా ఉండాలి. ఎజికేలు ప్రవక్త అంటాడు, ఎహెజ్కేలు ప్రవక్త ఏమంటాడంటే మీ హృదయాలు ఎలా ఉన్నాయంట? రాతి ఉండే తీసి రిమూవ్ ద స్టోనీ హార్ట్. కొన్నిసార్లు జాలి కనికరం లేని హృదయాలు. కొందరికి అది భవిష్యత్తు అవ్వచ్చు, అత్యవసరం అవ్వచ్చు, కానీ ఆలోచించరు. అది వారికి ఎంత అవసరమో దాన్ని ఆలోచించరు. గవర్నమెంట్ ఆలోచించరు, పై అధికారులు ఆలోచించరు, ఎవరు ఆలోచించరు. పేదవాళ్ళు చిన్న చిన్న గ్రామాల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. బ్రతుకుతూ ఉన్నప్పుడు అదే ప్రాంతంలో పవర్ ప్లాంట్ అంటారు. వీళ్ళందరూ కూడా మైగ్రేట్ చేస్తారు, వేరే ప్రాంతాన్ని తీసుకునే పనులు దొరకవు, చాలా బాధపడుతూ ఉంటారు. సో వారి యొక్క బాధల వారికి అర్థం కావాలి. కూర్చోబెట్టి ఎవరు పోషిస్తారా? నువ్వు చేస్తున్న ఉద్యోగంలో మరియు నీకు ఆ ఉద్యోగం అత్యవసరం, నీకు నీ పిల్లలకి. కానీ ఆలోచించుకోవడం కొన్నిసార్లు మనం టెర్మినేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏముండదు, ఏ రోజు ఏమంటది? ప్రతి ఒక్కరు ప్రభువారు ఏమన్నారు? ప్రభువారే మనకి క్షమిస్తూ ఉన్నాడు. అనుదినం కూడా దేవుడే క్షమిస్తూ ఉన్నాడు. ఒక సహోదరుడు ఈ ఎడల తప్పిదము చేసేట క్షమించమన్నాడా, శిక్షించమన్నాడా? క్షమించమన్నాడు. సో క్షమాగుణం అనేది చాలా అత్యవసరం. ఈ నూతన సంవత్సరంలో పాత జీవితాన్ని తలంచుకోకుండా క్షమించండి. హృదయపూర్వకంగా మీరు హాని చేసిన వారిని క్షమించండి. దేవుడు వారి లెక్క తీస్తాడు. దేవుడు వారి యొక్క లెక్క తీస్తాడు. ఎందుకంటే సో మరి రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి ఒక్క విషయంలో ఒక రాతి గుండెను తీసివేసి, ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26 రాతి గుండెను తీసివేసి మాంసం గుండెను మీకు ఇస్తాను. ఈ యొక్క హృదయాన్ని భద్రం చేసుకునే వాక్యం సరిగ్గా. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగి మోసం కలిగిన వాక్యం సరిగిస్తున్నారు. కాబట్టి నీ జీవితం నా జీవితం అలా ఉంటేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? జీవించేది నేను కాదు, క్రీస్తు ఆయన జీవిస్తున్నాను. సో ఆ విధంగా అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? క్రీస్తునందున్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన ఆన్సర్. మనం ఎక్కడున్నాము? క్రీస్తులో ఉన్నాము. ఎందుకంటే క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. దేవుని స్తోత్రం. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, క్రీస్తునందు లేనివాడు పాత సృష్టి. ఒకడు తల్లి గర్భమున నూతనముగా పుట్టలేడు. అందుకే ఒకడు నీటి ద్వారా ఆత్మ ద్వారా పుడితేనే నూతనంగా జన్మించడం. వాడు నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించాలి. కాబట్టి ఆ జననము ఎక్కడ సాధ్యమైందంటే క్రీస్తులో సాధ్యమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనం. ఎవరు తీసారో వాక్యం చదవండి. ఎవరు తీసారో
కాగా ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకాన్ని దేవునితో సమాధానపరిచేటువంటి పరిచర్య పౌలు గారు పొందుకున్నారు. సో ఆయన అంటున్నాడు, ఎవరైతే క్రీస్తునందు ఉంటాడో వాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్, న్యూ చైల్డ్. అంటే నాకు 70 సంవత్సరాలైనా కానీ బాప్తిసం పొంది 8 సంవత్సరాలు అంటే పసిపిల్లవాడి హృదయం నా హృదయము మారిపోతుంది, మనసు మారి. ఆ విధంగా అంత శుద్ధిగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. పసిపిల్లవాడి హృదయం. అందుకే చిన్నపిల్లలకు ఆటంకములు కలుగునీయకులని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, అంటే నూతనముగా జన్మించాలి, క్రీస్తు మనలో ఉండాలి. క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి. సో మీరు ఎక్కడ ఉన్నారు, నీవెక్కడ ఉన్నావు, నీ కుటుంబం ఎక్కడ ఉంది ఆలోచించుకోవాలి దేని గురించి. ఎందుకంటే క్రీస్తు లేని వాడు క్రైస్తవుడు కాదు. చాలా సార్లు చెప్పారు, నో క్రైస్ట్ నో క్రిస్టియన్, నో క్రైస్ట్ నో క్రిస్మస్. క్రీస్తు లేకుండా క్రిస్మస్ లేదు, క్రీస్తు లేకుండా క్రిస్టియన్ లేదు. క్రీస్తు ఉన్నవాడే క్రిస్టియన్, క్రైస్తు ఉన్నవాడే క్రిస్టియన్. సో ఈ రోజున ఆయన కలిగి మనం ఒక నూతన సృష్టిగా మారాలి. ఎందుకంటే మీ మనసు మారి మారు మనసు పొందుట వలన రూపాంతరము పొందుడి. ఎప్పుడు మనసు మారాలి, మనసు మారాలి. అవునా కదా? మీ మనసు మారి మారు మనసు పొందాలి. సో అప్పుడు మనం రూపాంతరం చెందుతాం. సో ప్రియమైన బిడ్డలారా, ముందున్న సమయం చాలా క్లిష్టమైనటువంటిది. సో ఈ 2020 సంవత్సరంలో దేవుని మందిరంలో, ఎందుకంటే దేవుడు 2 విషయాలు మనకు ఇచ్చాడు, దీవెన, ఆశీర్వాదము, శాపం. ఇది నా మాటలు వింటే ఆయన ఏమన్నాడు, ఆశీర్వాదం అన్నాడు. నా మాటలు వినకపోతే శాపం అన్నాడు. కాబట్టి 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎక్కడ ఉన్నా కానీ క్రీస్తు మనలో ఉండేటట్టు మనము చూడాలి. ఎక్కడ ఉన్నా కానీ దేవుని యొక్క వాక్యం నీలో ఉండాలి. అప్పుడు నువ్వు నూతన సృష్టి. ఎందుకంటే పాతలంతా కూడా గతించిపోయాయి. పాత ఆకాశం అన్ని కూడా చెప్పాను కదా, పెద్దగారు అంటారు, ఈ యొక్క సృష్టి అంతా కూడా ఈ యొక్క ఆకాశ భూమి అన్ని కూడా మహావేటంతో అయిపోతాయి. కొత్త ఆకాశం, కొత్త భూమి. ఎక్కడంటే యుగ యుగాలు మనం ఆరాధిస్తున్న దేవుడితో జీవించేటువంటి లోకమే కొత్త ఆకాశము, కొత్త భూమి. అక్కడికి చేరాలంటే మన యొక్క జీవితం ఇక్కడ సరి చేసుకోవాలి. మనలో ఉన్న పాపాన్ని, శాపాన్ని కొట్టివేయాలి. ఎందుకంటే పితృపారంపర్యం వచ్చిన శాపాన్ని కడిగి వేయాలి. మనలో ఉన్న పాపాన్ని యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. ప్రతి దినం కూడా పాపక్షమాపణ చేసి శుద్ధి చేసుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు ఇచ్చేదను. రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును. అంటే ఇక్కడ మరి మారు మనసు పొందడం వలన నూతన స్వభావం వస్తున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఉపవాసం నుండి ప్రార్థన చేయండి. మీ హృదయం ఎంత నెమ్మదిగా ఉంటుందో, ఎంత పరిశుద్ధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలారా, అంటే దేవునితో మన సమయం గడపడం వల్ల దేవుడు మనల్ని నూతన పరుస్తూ ఉన్నాడు, నవీన స్వభావాలు ఇస్తున్నాడు, నూతన హృదయాన్ని ఇస్తున్నాడు. నీ మనసు మారుతున్నది, నువ్వు రూపాంతరం చెందుతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఈ నూతన సంవత్సరంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరమంతా కూడా దేవుడి యొక్క కృపాక్షేమాలను మీకు, మీ బిడ్డలకు, మీ ఉద్యోగాలకు, మీ కుటుంబాలకు సదా దేవుడి తోడుగా ఉండి మిమ్మల్ని మీరు నడుచు మార్గం అంతట్లో దేవుడిని దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్.